We are at Mount Fuji mountain. So we are almost 60% ఎక్కేసాము. Another 40% to go. దారి మర్చిపోయాం వచ్చేటప్పుడు. Okay, got it. అయ్యో పడక అయ్యో. Finally we could make it. Mount Fuji. పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా ఫ్రాలిక్ కమ్స్. देश मेरे तेरी जान का सदका. हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक. We are at Mount Fuji mountain. ఇప్పుడు మేము వచ్చాము బస్సులో 2 hours ట్రావెల్ చేసాము ఆల్మోస్ట్ మా హోటల్ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ పైకి ఎక్కాలన్నారు. 300 స్టెప్స్ ఉన్నాయి. సో ఆ 300 స్టెప్స్ ఎక్కాలన్నమాట. ఆల్రెడీ సమీరా వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కొంచెం ముందుకు వెళ్ళారు. మేము కొంచెం రెస్ట్ రూమ్స్ యూస్ చేసుకొని ఇప్పుడు మేము వెళ్తున్నాం. సో లెట్స్ గో లెట్స్ సీ. పైన ఏముందో ఏంటో తెలియదు కానీ చాలా బాగుంది లొకేషన్. ఎంత నీట్గా ఉందండి సిటీ అసలు. ఇది చాలా ఫేమస్ ఇక్కడ బిగ్ స్వీట్ పొటాటో. సో ఎస్ మేము కొంచెమే పైకి వచ్చాము. ఐ థింక్ హార్డ్లీ అరౌండ్ 30 or 40 స్టెప్స్. సో మేము కొంచెం దూరం వచ్చి ఆగిపోయామన్నమాట. 400+ స్టెప్స్ ఎక్కాలంట. అప్పుడు మాకు మౌంట్ ఫ్యూజీ కనిపిస్తుంది అని చెప్పారు. ఇట్స్ బ్యూటిఫుల్ వాక్ నో డౌట్. కాకపోతే పెద్ద స్టెప్స్. సరే ఇంత చల్లో వీళ్ళని ట్రబుల్ చేయాలా వద్దు అని డిసైడ్ అయ్యాం నేను, తబస్సుమ్ అండ్ యూసుఫ్. సో ఇక్కడ కొన్ని మంచి పిక్స్ క్లిక్ చేసుకుంటాము. వద్దనుకున్నామా కానీ ఎక్కుతున్నాం బికాజ్ యూసుఫ్ వాంటెడ్ టు సీ. వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు అంత క్లియర్ వ్యూ లేదు మౌంట్ ఫ్యూజీ కానీ కొంచెం చూడొచ్చు. ఇక్కడైతే చెట్లతో కవర్ అయ్యింది. సో వీఆర్ వాకింగ్. స్టెప్స్తో కాకుండా మామూలు పక్కన రోడ్లా ఉంది, దాన్ని నడుస్తున్నాము. సో వీఆర్ ఆల్మోస్ట్ 60% ఎక్కేసాము. Another 40% to go. And let's do it. What say, Yusuf? Yeah, we'll do it. ఇది స్టెప్స్ అక్కడ పక్కన, అలా పక్కన రోడ్ కూడా ఉంది. సో స్టెప్స్ కావాలనుకున్న వాళ్ళు స్టెప్స్, లేదంటే ఇలా కూడా వెళ్ళొచ్చు. Arhan, did you see? Huh? Did you see Mount Fuji? Yeah, but it was covered in clouds. I didn't see. अयो you should call daddy. No daddy after clouds हट जाओ मेरा बच्चा देखना है. ఎట్లుంది సమీరా? అరే హమే భీ అరే బాగుందా? హాత్ ని చూడండి. వర్త్ ఇట్ లేదు, టైం లేదు కదా, 10 నిమిషాలే ఉంది. సో వి థాట్ ఓకే. అయ్యో చలో జల్దీ చలో షమా. Mommy, can you give me one puff? అది విషయం. సో ఫైనల్గా ఇంత దూరం ఎక్కిన తర్వాత ఇంకొక హార్డ్లీ 30% ఆర్ ఉండుంటుంది, 30 or 40%. దే సెడ్ నో లెట్స్ గో డౌన్ బికాస్ చూసి వచ్చిన వాళ్ళందరూ ఏమి లేదండి ఎక్సెప్ట్ ఆ ఫోటో బూత్ లాగా, అంటే ఫోటో తీసుకోవడానికి తప్ప అనేసి. సో 10 minutes ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ డౌన్ నౌ. మా సమీరా గైడ్ని కూడా అలా వాడుకుంటుంది. పాపం వాళ్ళ చేతి కెమెరా ఇచ్చేస్తుంది, వాళ్ళు చక్కగా రికార్డ్ చేసి ఇస్తున్నారు. సో స్వీట్ ఆఫ్ దెమ్. లెట్స్ గో. ఎంత నీట్గా వాష్ చేసి అమ్ముతున్నారు చూడండి వాళ్ళు. ఐస్ వేసి ఇక్కడ అన్నీ చల్లగా ఉంటాయి. ఎవ్రీథింగ్, ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ కోల్డ్. దారి మర్చిపోయాం వచ్చేటప్పుడు. సమీరా 2 సార్లు ఫోన్ చేసింది బస్ కదులుతుంది అని. వాళ్ళు 2 నిమిషాలని మేము ఎక్కడ లోపలికి మర్చిపోయి వెళ్ళిపోయి డౌట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఎవ్వరు కనిపించట్లేదు, హౌసెస్ ఉన్నాయి అని. లాస్ట్కి నేను తబస్సు అండ్ యూసుఫే ఉన్నాం అనమాట. సరే మళ్ళీ సమీరా లొకేషన్ పంపిస్తే ఇంకా అక్కడ నుంచి కూడా 9 minutes చూపించింది. పరిగెత్తుకుంటూ వచ్చాము. ఫైనల్గా ఆగారు వాళ్ళు. బట్ ఇట్ వాజ్ లేట్. సో అందరికి సారీ చెప్పాల్సి వచ్చింది. నేను అందరికి సారీ చెప్పాను, లేట్ అయింది అంటే మా తప్పు. బికాస్ దారి మర్చిపోయాం కాబట్టి వీ షుడ్ బి కేర్ఫుల్ అనేసి ఇంకా అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చామండి. ఫైనల్గా అయితే బస్ ఎక్కాము. చూసారు కదా, సగం దూరం వెళ్ళేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి నెక్స్ట్ ఏంటి నాకు తెలియదు. లెట్స్ సీ.
Walk, Rajay. Yusuf, we have to keep walking. Chalo. We can touch the lake, anta. This is not late. స్ట్రీట్ ఫుడ్ ఇదంతా. సో ఇక్కడ చాలా వాటర్ యాక్టివిటీస్, అంటే చిన్న లేక్ లా ఉంది, అక్కడ అన్నీ చేసుకోవచ్చు అనమాట. ఇది మా బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నారు. వాట్ ఇస్ దిస్? రైస్ కేక్. ఏం షూటింగ్ జరుగుతుందో నాకు తెలియదు. ఈజ్ ఇట్ అ మూవీ ఆర్ అ సీరియల్? ఐ హ్యావ్ నో ఐడియా. 4-5 కెమెరాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఐ డోంట్ నో హూ ఆర్ ద యాక్టర్స్, తెలియదు నాకు. వాళ్ళు షూటింగ్ చేస్తున్నారు. ఐ ఫీల్ హ్యాపీ తెలుసా, అవుట్ ఆఫ్ కంట్రీ వచ్చి ఒక షూటింగ్ చేస్తుంటే, నేను ఒక యాక్ట్రెస్ అయ్యి ఇంకొక ఇలా షూటింగ్ చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది, నాకు బ్లెస్డ్గా అనిపిస్తుంది. సో నైస్. బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇది. పొద్దున్న నుంచి నేను అంత టైర్డ్ అయ్యి అదంతా అయినందుకు కదా. ఒక డ్రీమ్ వరల్డ్లో ఉన్నట్టుంది ఆ ప్లేస్. అసలు అంత చిన్నగా సూపర్గా ఉంది. లవ్డ్ ఇట్ అనమాట. ఇక్కడ నుంచి వాళ్ళు ఇంకా వేరే ఇంకొక పాండ్ దగ్గరికి తీసుకెళ్తున్నారు. కాదు, ఫస్ట్ ఇప్పుడు లంచ్ తీసుకెళ్తారంట. దాని తర్వాత ఇంకొక పాండ్కి తీసుకెళ్తారంట. సో విల్ ఎక్స్ప్లోర్ అనదర్ పాండ్ ఈరోజు. అండ్ లంచ్ కూడా ఎక్కడ ఆపుతారో ఏంటో తెలియదు, చూద్దాం. ఇప్పుడు ఒక లంచ్ కోసం వెయిట్ చేస్తున్నాము. లంచ్ కోసం వచ్చాము ఒక ప్లేస్కి. అయితే ఆ సీటింగ్ చూడండి ఎలా ఉందో చూపిస్తాము. ఇదిగోండి ఇలా ఉంది. కింద కూర్చోవాలి. ఇక్కడ టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా కింద కూర్చోడానికి ఉందన్నమాట. సో అందరు మా వాళ్ళంతా ఇలా కూర్చున్నారు. ఇది జాపనీస్ రెస్టారెంట్. ఇక్కడ ఇండియన్ ఫుడ్ ఈ దారిలో లేదంట. ఇక్కడ ఏదో ఒకటి తినేసి వెళ్దామని ఆగారు వీళ్ళు. సో లెట్స్ సీ వాట్ ఇస్ దేర్. అయితే వండిన తర్వాత ఇలా తీస్తే అది రావట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వండుతున్నా. చిన్న స్టవ్ పెట్టుకుని వండుకుంటున్నా. మీకు కావాలా? రామిన్ అంట, ఇది వెజ్ రామిన్. అయితే ఇలా తీస్తే ఇట్లా జారిపోతుంది. ఓకే, గాట్ ఇట్. అయ్యో పడక అయ్యో అమ్మయ్యా వచ్చింది. లెట్స్ ట్రై. చాప్ స్టిక్ తో తినడం రాదు నాకు. జాపాన్ వచ్చినప్పటి నుంచి రామెన్ ట్రై చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. సమీర గారు ఈరోజు టేస్ట్ చేశారు. ఎలా ఉంది సమీర గారు? చెప్తారు, ఉండండి. కాదు, ఆంధ్ర వాళ్ళకి తెలుసుంటుంది. సుత్లియా సుత్లియా చెయ్యి. సही में सुत्लिया चखाते हैं. సుత్లియా కాదు, సుత్రి. సుత్లియా సుత్లి అంటే సుత్రియా, SUTRI. సుత్లియానా? సరే, ఏదో ఒకటి. చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేది. నాకు అది నా ఫేవరెట్. పచ్చి పిండి తిన్నట్టు ఉంటుంది. ఇది సేమ్ అంటే పచ్చి పిండి బాయిల్ చేసి సాలంలో లాగా అంటే లిక్విడ్లో వేస్తారు సూప్లో, అంతే. సో మేము మా లంచ్ చేసి బయలుదేరాము. గత ఒక 6 months నుంచి చాలా కంట్రోల్డ్గా నా ఫుడ్ అదంతా, అంటే నార్మల్ తింటున్నా కానీ షుగర్స్, సాల్ట్స్ అన్నీ అంటే కొన్ని బాగా తగ్గించి టీ తగ్గించి, పాలు తగ్గించి, అన్నీ తగ్గించి వెయిట్ లాస్ చేసి జపాన్ వచ్చి అందరు వెయిట్ లాస్ అయితే నేను వెయిట్ పుట్టాన్ అవుతున్నాను. అంటే అంత తింటున్నాను, అంటే డైట్ అంతా అసలు అంటే షుగర్ ఇష్టం వచ్చినట్టు తింటున్నా. స్వీట్స్ అండ్ చాక్లెట్స్ అన్నీ తింటున్నాను అనమాట.
అన్నీ కట్ చేశాను ఈ మధ్య. ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 6 months నుంచి చక్కగా వెయిట్ లాస్ అయ్యి మంచిగా ఉన్నాను అనుకున్న టైంలో మళ్ళీ అన్నీ తింటున్నాను. అందరు జాపాన్ వచ్చి వెయిట్ లాస్ అయితే నేను జాపాన్ వచ్చి వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను. ఎంత నడిచినా టైంకి తినకపోయినా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నాను. వాట్ మస్ట్ బీ ద రీజన్? ఎస్ టెల్, యు నో సంథింగ్? ఫైనలీ వి కుడ్ మేక్ ఇట్. But it's covered with clouds. అక్కడ కనిపిస్తుంది కదా ఆ పార్ట్ ఇస్ మౌంట్ ఫుజి. కెమెరాలో తెలియట్లేదండి, కానీ నేకెడ్ ఐలో చూస్తే మాత్రం ఇట్స్ వావ్ వావ్. ఇట్స్ సింప్లీ వావ్. వావ్ అంటే వావ్ అంతే. ఈ బోట్లో మేము వెళ్తున్నాం. ఆమెర్ వచ్చినప్పటి నుంచి కొంచెం తక్కువ అయిపోయింది. ఆమె నెత్తుకోవడం సరిపోయింది. వీడిని ఇప్పుడు వచ్చి చేయి పట్టుకో అని చెప్పి వచ్చాడు ఇప్పుడు. అన్నాను అరన్ హాయ్ బోలో. వేర్ ఆర్ యు గోయింగ్? విచ్ బోట్? Double decker. Yes, you are excited? For Dumble. You are excited? Ayan, Dumble. excited? Yeah. I'm also excited. Full excited. Super. Chalo, let's go then. Mount Fuji, guys. Mashallah. నేను బస్ ఎక్కగానే పడుకున్నా, మళ్ళీ ఇప్పుడు లేసా. ఒక 10 minutes పడుకున్నా. ఇప్పుడు మేము వెళ్తున్నాము రూమ్కి. ఈరోజు ఎర్లీగా వెళ్తున్నాము. సరే ఈ టైంలో ఏదో ఇప్పుడు 6 అవుతుంది, ఇక్కడ నుంచి 2 hours జర్నీ కాబట్టి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 8 అయిపోతుంది. దాన్ని 8 o'clock కల్లా ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు. బై 6 నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ చేస్తారు క్లోజ్ చేయడం. బై 8 o'clock ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్. సో మేము షాపింగ్ వెళ్ళడానికే ఉండదు. వచ్చిన దగ్గర నుంచి ఏం కొనలేదు కూడా మేము, బికాజ్ ఆ టైం లేదు. బికాజ్ చూడడానికి బస్సు ఎక్కుతున్నాం దిగుతున్నాం అదే సరిపోతుంది. సో ఏం కొనలేదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు ద రూమ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసాడు మా అన్నమాట పడుకొని. యూ సిట్ దేర్ అయాన్, యూ సిట్ దేర్, అదర్వైజ్ హీ విల్ హిట్ హిమ్సెల్ఫ్. I'll sit here. I will. Yeah, see? What is it? Jumping jack, huh? గుడ్ మార్నింగ్ గైస్. రాత్రి చూసారు కదా ఎంత హడావుడి చేశారు పిల్లలు. వాళ్ళని చూసి తినిపించి పడుకున్న తర్వాత ఇంకా బ్లాగ్ చేయలేదు. నేను పడుకునిపోయాను, అలా క్రష్ అయిపోయాను బెడ్ మీద. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం. నేను గత 3 రోజుల నుంచి కిచడీ చేయట్లేదు, బికాస్ ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. కుక్కర్ చెప్పాను కదా, మన దీనికి పవర్కి దీనికి అసలు సపోర్ట్ చేయట్లేదు. చాలా స్లోగా వండుతుంది. నేను కెటిల్లో చేశాను, చూసారు కదా అక్కడ మన ఒసాకాలో కెటిల్లో చేశాను. ఒక 4-5 days చేశాను. చల్లగా అయిపోవడమో లేకపోతే తినకపోవడమో, వీడు ఒక పూట తింటే తినట్లేదని సమీరా వద్దండి. అయితే బ్రేక్ఫాస్ట్లో స్క్రంబుల్డ్ ఎగ్ పెడుతున్నారు వీళ్ళు. సో ఆ స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ అది తినిపించేస్తాం పొద్దున. తర్వాత మధ్యాహ్నానికి పెరుగన్నం కట్టుకుని, ఇక్కడ రైస్ స్టిక్కీ రైస్ అని పెడతారు, పెరుగు సపరేట్గా పెడతారు. ఆ పెరుగన్నం కట్టేసుకుంటున్నాం బాక్స్లో, అది పెడుతున్నాం అనమాట. ఇంకా మధ్య మధ్యలో వాడి స్నాక్స్ జ్యూసెస్ అవన్నీ సమీరా పెడుతూనే ఉంటుంది. అవన్నీ తింటున్నాడు ప్రస్తుతానికి, అలా మేనేజ్ చేస్తున్నాం. ఫోన్ కింద పడింది, మళ్ళీ చేతిలో ఇయ్యలేదంట, అందుకే ఐల్ గెట్ ద ఫ్రెష్ వన్. ఆమెర్
అండ్ సో మేము వచ్చేసాం షాపింగ్కి. అయితే ఐటనరీకి భిన్నంగా ఎవరిది వాళ్ళు షాపింగ్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి వచ్చాము. సో బ్యూటిఫుల్ కొరియన్ డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ ఆ డ్రెస్సెస్ చూడగానే మా ఫ్రాలిక్తో కోసం పిచ్చెక్కుతుంది కాబట్టి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్న ఫ్రాలిక్తో కోసం చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే నాకే నచ్చేస్తున్నాయి డ్రెస్సులు, అంత క్యూట్గా ఉన్నాయి. బట్ సైజెస్ చాలా వాళ్ళ ఇక్కడ బాడీస్ వాళ్ళు సన్నగా పక్కగా క్యూట్గా బొమ్మలా ఉంటారు, మనమేమో ఎందుకులేండి ఇంకా. సరే, సో క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ చూస్తున్నాం. ఎవరిది వాళ్ళు డివైడ్ అయిపోయాం ఈరోజు అనమాట మొత్తం మా బ్యాచ్లో వచ్చి. అండ్ ఆ బ్యాచ్ అంటే ఆ హోల్ మా ట్రిప్లో ఉన్న వాళ్ళందరూ కూడా, కొందరు జూ చూడడానికి వెళ్ళారు, కొందరు ఎక్కడికి వెళ్ళారు, కానీ అందరం కలిసి ఓ పర్టికులర్ స్పాట్లో మళ్ళీ అరౌండ్ ఐ థింక్ ఆఫ్టర్ లంచ్ బిఫోర్ లంచ్ కలవాలి, ఏదో టైమింగ్ ఉందన్నమాట. ఆ టైం కల్లా అక్కడ కలిసి మళ్ళీ ఈవినింగ్ ఒక యాక్టివిటీ ఉంది, అది చేద్దాము, అందరం అక్కడికి వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. సో ఈరోజు వీ హ్యావ్ కమ్ ఫర్ షాపింగ్ అండ్ వీఆర్ డూయింగ్ సమ్ షాపింగ్. పెద్దగా ఏమి లేవు, ఎలక్ట్రానిక్స్ చాలా చీప్గా ఉన్నాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్సే కొన్నాను, ఇంకా బట్టలు అవన్నీ ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి. డజంట్ మేక్ సెన్స్. తను చూస్తానని కదా అని వచ్చామన్నమాట. అయితే పిల్లలు అందరూ సమీరాతో పాటు ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంకా వేరే మాల్కి వెళ్ళారు, అట్లా డివైడ్ అయ్యామన్నమాట. మీరు ఏ షాప్లో అయినా డ్రెస్ ట్రై చేయాలంటే వాళ్ళు ఫస్ట్ షూస్ తీసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళాలి అండ్ వాళ్ళు హెడ్ క్యాప్ ఇస్తారనమాట ఒకటి మనకి, అంటే ఇట్లా మొత్తం ఇలా కవర్ చేసుకోవాలి ప్లాస్టిక్తో. ఎందుకంటే మేకప్ అంటకూడదు, డ్రెస్సులు పాడవ్వకూడదు, మళ్ళీ వేరే వాళ్ళు ట్రై చేస్తారు, వేసుకుంటారు, తీసుకుంటారు అని అంత జాగ్రత్తగా ఉంటారు అనమాట. మన వాళ్ళు పిచ్చి పిచ్చిగా వేసుకొని పిచ్చి పిచ్చిగా పడేస్తూ ఉంటాం. మనం ఇది నేర్చుకోవాలి, మనం కూడా ఇండియాలో వేరే వాళ్ళు యూస్ చేస్తారు, మనం జాగ్రత్తగా వేసుకోవాలి, మెల్లిగా నిదానంగా ట్రై చేయాలి అని మనం కూడా ట్రై చేయాలన్నమాట. లెట్స్ ట్రై, ఆల్ ఆర్ ఇండియన్స్, లెట్స్ ట్రై, లెట్స్ డూ సంథింగ్ ఫ్రమ్ జపాన్. లైక్ ఏదో ఒకటి నేర్చుకుందాం, క్లీన్నెస్ ఏదో ఒకటి నేర్చుకుందాం. ఎస్ మమ్మీ, ఇక్కడ కొరియన్ డ్రెస్సెస్ దొరికాయి, తన సైజ్ దొరికింది. జాపనీస్ బ్రాండ్, కొరియన్ బ్రాండ్, జపానీస్ కొరియన్ రెండు కలపంట. సో దొరికే తీసుకొని నాకు చెప్తుంది, మమ్మీ దిస్ ఇస్ తల్లి ఇక్కడ దొరికింది కదా, ఇంక ఇది నా లాస్ట్ షాపింగ్, ఇక్కడ నుంచి వెళ్దాము అంది. లాస్ట్ షాపింగ్ అండి, చూసా నేనేమి ఇక్కడ కూర్చొని ఏమేం చేసుకోనమ్మా, మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వలేదు, చాలా రోజులు అయిందని నేను ఇగో మళ్ళీ ఏదో షూస్ అనుకుంటున్నాను. కలెక్షన్ ఎలా ఉంది ఇక్కడ అది చెప్పండి. చూడండి ఎంత క్యూట్ అండ్ ప్రిటీగా ఉంది. ఇలాంటి మన దగ్గర దొరుకుతాయా? ఇండియాలో దొరకవు. వాళ్ళు ఎంత మర్యాదగా వచ్చి బయట వరకు డ్రాప్ చేసి ఇస్తున్నారు. కొనిచ్చేసారు మా అమ్మగారు. నేను ఇప్పుడు అరిగాతో అంటున్నా, అంటే థ్యాంక్ యూ అంటున్నా. ఏంటో ఆ తబసం షాపింగ్ పిచ్చి. చలో, హ్యాపీ, వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. స్టేటస్ మొన్న అదే అవ్వాలి. చంపుతా నేను, పిచ్చి పిచ్చి స్టేటస్లు పెట్టకు. ఏదో పెట్టిందండి, అది నేను చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పను. మీ అన్నకు థ్యాంక్ యూ చెప్పు ఈసారి, నాకు కాదని. స్పెషల్ గా సపరేట్ గా బర్త్డే గిఫ్ట్ అన్నమాట. క్యాష్ ఇచ్చారు, అక్కడ వెళ్ళి నువ్వు షాపింగ్ చేసుకో. బర్త్డేకి క్యాష్ ఇచ్చి నువ్వు అక్కడికి వెళ్తున్నావు కదా షాపింగ్ చేసుకో అన్నాడు. బెస్ట్ గిఫ్ట్ అలాగే ఇవ్వాలి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అల్హమ్దుల్లా. ఈ కుక్కర్ చూడండి ఎంత క్యూట్గా ఉందో, చిన్న బుజ్జి గ్లాసుది. ఇది చాలా కెటిల్ యాక్చువల్లీ ఇది, నాకు వీలైతే తీసుకునేదాన్ని కానీ ఇది కాంట్ క్యారీ కదా, ఇరిగితే కష్టం మళ్ళీ. చాలా బాగుందబ్బా. హోమ్ అప్లయన్స్ మాత్రం ఎంత అన్నీ బాగున్నాయండి, ఇక్కడ ఏం బాగాలేదు అనట్లేదు. అండ్ ఎంత రీజనబుల్గా ఉన్నాయి తెలుసా. యాక్చువల్గా డ్రెస్సెస్ కాస్ట్లీగా ఉన్నాయి అన్నమాట. ఎలక్ట్రానిక్స్ మాత్రం మనకు అక్కడ 10,000కి దొరికేది ఇక్కడ మీకు 6,000 7,000కే దొరికేస్తాయి. చాలా బాగున్నాయి, అడ్వాన్స్డ్ దీంట్లో ఉన్నాయి. ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ అన్నీ. మేము ఏం తీసుకోవట్లేదు ఎలక్ట్రానిక్స్. సో అక్కడ నుంచి సమీరాకి ఏదో కావాలంటే మేము ఎలక్ట్రానిక్ షాప్కి వెళ్ళాము, అక్కడ దొరకలేదు వాళ్ళు కావాల్సింది. మళ్ళీ ఇప్పుడు మేము మళ్ళీ బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఐ థింక్ 15 minutes అవే ఉన్నారు వాళ్ళు భోజనం చేయడానికి కూర్చుంటున్నారు. సమ్ ఇండియన్ రెస్టారెంట్ దొరికిందంట అక్కడ. సో నేను తబసం వెళ్తున్నాం టు జాయిన్ దెమ్. అక్కడ నుంచి ఏంటనేది చూద్దాం. ఇంకా
దిస్ సో స్వీట్ అండి. ఇక్కడ అడ్రస్ అడుగుతున్నా, ఇంకా ఇది ఎట్లా వెళ్ళాలని. వాళ్ళే క్యాబ్ని పిలిచి ఆపి మీరు ఈ క్యాబ్లో వెళ్ళండి అని, అంటే క్యాబ్ వాళ్ళు కూడా పిలవగానే వచ్చేస్తారు. అసలు ఏమి అసలు ఎక్కించుకున్న తర్వాత మాట్లాడతారంటే లొకేషన్ ఎక్కడ ఏంటి అని. బట్ దే ఆర్ రియల్లీ స్వీటెస్ట్ పీపుల్ అండి జపానీస్. నిజంగా టు దెమ్, జపానీస్ అందరికీ నా థ్యాంక్ యూ. సో మేము ఈ రెస్టారెంట్కి వచ్చాము, అన్నం ఇండియన్ రెస్టారెంట్. లెట్స్ గో. అండ్ వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. आरू मम्मा हैंड वॉश करके वाटर ला रहे। मेरे को नींद आ गई मेरे बच्चे। नींद में है। वालेकुम अस्सलाम। अस्सलाम वालेकुम मामी. క్యూటీ పై మేరా బచ్చా నిద్రలో ఉన్నాడు మా వాడు. వీళ్ళంతా ఇంత చిన్న ప్లేస్ లో డోర్స్ కూడా చూడండి, స్లైడింగ్ డోర్స్ అన్నమాట. సో క్లాష్ కాకుండా క్యూట్ గా చేసుకున్నారంటే అంత క్యూట్ గా చేసుకున్నారు. చిన్న ప్లేస్ లో చక్కగా ఉంది. We are having chicken. What is this? Tandoori, butter chicken, dal, roti and some rice. ఏంటో ఇండియన్ ఫుడ్ తిన్నంత ఆనందం ఇంక ఏ దేశంలో ఏ ఫుడ్ లో ఉండదు. అండ్ ఇండియన్ ఫుడ్ దట్స్ ఇట్. ఎన్ని రోజుల తర్వాత కాఫీ చాయ్. మీరు కాఫీ సమీరా నిలుపులాగా పైన చాక్లెట్. देश मेरे तेरी जान का सदका. हम हैदराबादी हैं, हमारे को चाय होना है सोना. ఏదో మన ప్రిన్సిపల్ ఏదో చెప్పారు కదా, ఏంటి चाय कॉफी पीने वाले लव करते, प्यार करते, चाय पीने वाले इश्क करते. मैं इश्क में हूँ. అన్నం కూడా సూపర్ గా ఉంది, బిల్ కూడా సూపర్ గా ఉంది. It's no doubt. ఇవాల్టి బిల్ ఇస్ ఆన్. ప్రతిరోజు కన్నా ఈ రోజు మేము కొంచెం ప్రశాంతంగా, ఫస్ట్ ఎందుకు ప్రశాంతంగా అంటే పొద్దున్న పిల్లలు నేను మేము ముందు వచ్చాము. అండ్ మేము కొంచెం హంగ్రీ ఉండే ఫుల్ ఆర్డర్ చేసుకొని మేము తిన్నాము. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు. సో చక్కగా ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతంగా తిన్నాము. బాగా తిన్నాము కాబట్టి ఈ బిల్ మాత్రం చాలా డన్ డన్. అన్ని బిల్స్ నాకు భరించకపోతే అన్ని నాది. కష్టపడి ఈ బ్యాగ్ కింద నుంచి, చిన్న ప్లేస్ అండి, ఈ చిన్న ప్లేస్ లో కష్టపడి బ్యాగ్ తీస్తుంటే పాప మా మీద వేసుకున్నారు కదా మా వియపరాలు. డైపర్ చేంజ్ చేస్తుందేమో, డైపర్ చేంజ్ చేస్తావా, ఇక్కడ ఈ అన్ని పట్టుకుంటా అంటే డైపర్ కాదు నాకు లిప్స్టిక్ కావాలంట. మోర్ ఇంపార్టెంట్ నేను దీని తర్వాత లిప్ బామ్ అదిగో పూసుకుంటుంది. స్ట్రెస్ నాకు లిప్స్టిక్ పెట్టుకోవడం స్ట్రెస్. స్టాప్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళ అమ్మగారు తీసి పెట్టుకుంటా. అదిగో అదిగో షార్ప్నర్ కూడా పెట్టుకుంటుండో కోడలి పిల్ల పెట్టుకోవాలి కదా. ఇది ఏదైతే షార్ప్ చేస్తే వస్తుంది కదా, అది కూడా పెట్టా. ఎందుకంటే ఇది 3000 లిప్స్టిక్. ఇది కూడా వేస్ట్ చేయకుండా ఇది కూడా పూసుకుంటా. నల్ల రాగట్లేదు. అప్పుడు నేను రికార్డ్ చేస్తా అంట. You guys deserve a star for being good. We already have stars in space. Then Prince, can I go alone for a solo trip? No way! No way! No way! No way! It's away. No way home! No way home! Far away from home! Far from home! అది एक मेरा ड्रीम है वो. నా బకెట్ లిస్ట్ లో ఉంది. మన బకెట్ లిస్ట్ లో ఉందంట సోలో ట్రిప్ వెళ్ళాలని. తపస్సు వాళ్ళు నో అనేసారు పిల్లలు. వీళ్ళు టచ్అప్ లేకపోతే టచ్అప్ చేసుకుంటారు. అది మరి
you take his అది ఏంటంటే సావస దోషం అండి. అయాన్ అండ్ యూసుఫ్ బ్యాగ్. వీళ్ళకి సమీరా మీరు వెళ్ళి ఏం కావాలో చూసి బాస్కెట్లో వేసుకోండి, నేను వచ్చి హెల్ప్ చేస్తానంటే ఇష్టం వచ్చినట్టు షాపింగ్ చేశారు వీళ్ళు. దీంట్లో వచ్చి సగం ఎలాగో తీసేస్తాము, వాళ్ళకి తెలియదు పాపము, వాళ్ళు బిజీగా పెట్టాలని ఎక్సైట్మెంట్తో అన్ని షాపింగ్ చేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడాలి, ఆనందం చూడాలి, అసలు ఇన్ని టాయ్స్ మేమే షాపింగ్ చేస్తున్నామని. సమీరా ఇప్పుడు అన్ని సార్ట్ అవుట్ చేస్తుంది, ఏది కావాలి ఏది వద్దో. వీళ్ళు నింపుకున్నారు కదా, ఇప్పుడు అన్ని తీస్తారు దీంట్లో వచ్చి. ఇందాక పర్సన్స్ అవన్నీ చూసారు కదా, డ్యామ్ ఎక్స్పెన్సివ్. కానీ కంపేర్ టు ఇండియా దేర్ ఆల్మోస్ట్ 40%, అంటే 40% తక్కువలో ఉన్నాయి పర్సెస్ అవన్నీ. కానీ అంత పెట్టి ఎవరు కొంటారా అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. కొనేవాళ్ళు కొంటారు, ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. బట్ దే ఆర్ టూ ఎక్స్పెన్సివ్ ఈవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ అనిపించింది నాకు. సో ఎస్ ఫ్రెండ్స్, అక్కడ నుంచి బయటపడ్డాము. నేను తబస్సుమ్ అండ్ యూసుఫ్ వెళ్ళిపోదాం అనుకున్నాను, బికాజ్ యూసుఫ్కి చాలా నిద్ర వస్తుంది అన్నాడు అండ్ ఐ డోంట్ వాంట్ టు గో ఎనీవేర్ అన్నాడు. సరే మనం వెళ్ళిపోదాం అని బయటకు వచ్చాము. కానీ ఇప్పుడు వాళ్ళు వేరే ఏదో ప్లేస్కి వెళ్తున్నారు. అక్కడ తబస్సుమ్ అక్కడ చాలా బాగుంది రమ్మని చెప్తే మళ్ళీ తబస్సుమ్ ఆగిపోయింది. సో తబస్సుమ్, సమీరా, సుమయ్య, వాళ్ళ మదర్ అర్హాన్, అయాన్ అండ్ ఆమీర్ అటువైపు వెళ్ళారు. నేను యూసుఫ్ ఆర్ గోయింగ్ టు ద హోటల్. సో వీలైనంత వరకు వాడికి తొందరగా భోజనం పెట్టేసి, ఇందాక మేము తిన్నాం కదా అన్నం, ఆ రెస్టారెంట్ నుంచే కొంచెం మధ్యాహ్నం బాగుందని చెప్పాం కదా, అక్కడ నుంచే టేక్ అవే చేశాను అనమాట. కొంచెం ప్లెయిన్ రైస్, పప్పు అండ్ కొంచెం చికెన్ కర్రీ, రోటీ చేసుకున్నాము. సో తొందరగా వాడికి వెళ్ళి భోజనం పెట్టేసి పడుకోబెడతాను. బికాజ్ పొద్దున మళ్ళీ 8 o'clock వీ హ్యావ్ టు బీ ఇన్ ద బస్ బికాజ్ దే ఆర్ టేకింగ్ అస్ టు డిజ్నీ ల్యాండ్ అనమాట. సో డిజ్నీ ల్యాండ్కి వెళ్ళాలి రేపు అండ్ ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ హెక్టిక్. కాబట్టి వాడికి ఎంతవరకు వీలైతే అంతవరకు రెస్ట్ ఇద్దామని మేము అనుకున్నాం, బికాజ్ హీ వాజ్ ఆల్సో వెరీ టైర్డ్. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం అనమాట హోటల్ రూమ్కి. అండ్ వాళ్ళందరూ షాపింగ్కి వెళ్ళారు మళ్ళీ.